నమస్తే వెల్కమ్ టు హరిప్రయాస్ మీడియా మనతో పాటు ఈరోజు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలామంది పేర్లో కొన్ని లెటర్స్ యాడ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో కొన్ని లెటర్స్ తీసేసుకుంటున్నారు, ఉన్న పేరును మార్చుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ కూడా చాలామందిని చూస్తున్నాం సార్, అట్లా పేరు మార్చుకోవడం, పేరు యాడ్ చేసుకోవడం అలాంటివి చాలామంది చేస్తూ ఉన్నారు. ఎందుకు? దానివల్ల ఏమన్నా వాళ్ళకు లైఫ్లో ఎదిగే అవకాశాలు ఉంటాయా? ఏమన్నా అదృష్టం కలిసి వస్తుందా? అంతే కదమ్మా. ఇప్పుడు ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే పలు రకాలైన మార్గాలు ఎదుగుతూ ఉంటారు జనం సహజంగా. మనం ఒక పూజల్లో ఒక పలానా చోట బాగా ఫేమస్ అయ్యారు అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తే ఆమెకి ఒంట్లోకి అమ్మవారు వస్తారంట, ఆమె చెప్తే జరుగుతుందంట అనగానే పొలోమని అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా. పోనీ ఒక చిన్న ఎక్కడన్నా ఒక అమ్మవారు వెలిసింది, ఆ గుళ్ళో మనం పోయి కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఏదైనా పూజలు చేసుకుంటేనో, లేదా ఒక చిన్న ఎర్ర గుడ్డు పేరకం వచ్చేసరికి ఆ చెట్టు కడితేనో మనకు మంచి జరుగుతుందంట, పిల్లలు పుడతారంట, మరిపోతే ఆరోగ్యంగా ఇబ్బంది పడే వాళ్ళంతా కూడా తగ్గిపోతుందంట అని చెప్పేసి ఎక్కడైతే అంటున్నారో అక్కడికి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే రకంగా ఇక్కడ కూడా నియమరాజ్యాలు వచ్చేసరికి ఒక పేరు మార్చుకుంటేనో లేదా లెటర్ మార్చుకుంటేనో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా బాగా ఉంటుంది అనేది ఒక వేలం వెరిలాగా ఇచ్చేసింది. దానికి ఎవరు అతిథులు కాదు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, అందరూ మనకు చూస్తున్నాం. మనకి సినిమా యాక్టర్లు కూడా చాలామంది పేర్లు మార్చుకుంటున్నారు. ఈవెన్ ప్రభాస్ దగ్గర నుంచి కూడా పేరు లెటర్ మార్చేశారు, యాడ్ చేశారు మీకు. ప్లస్ మనకు బాలీవుడ్లో చూస్తే, బాలీవుడ్లో మనకి కంగనా రనౌత్ కానీ లేకపోతే అజయ్ దేవగన్ కానీ చాలామంది ఉన్నారు, చాలా పేర్లు. వాళ్ళందరూ కూడా లెటర్స్ పేర్లను మార్చుకున్నారు. మీరు చూడండి, మీరు గూగుల్కి వెళ్ళి చూడండి, లేదా చూసి అర్థం యూట్యూబ్లో కూడా వాటిల్లో కూడా మీకు లెటర్స్ మార్చారు. మీరు ఇంకా దగ్గరగా గమనిస్తే మన తెలుగు ఫీల్డ్లో సినిమా వ్యక్తుల్లో కూడా పేర్లలో కూడా చిన్న పేర్లలో కూడా మీకు చూడండి. నేను గమనించలేదు కానీ ఈ పేరు అనేది చాలా సినిమాల్లో లెటర్స్ వచ్చేసరికి తెలుగు లెటర్ ఓకే, తెలుగు ఉందనుకుందాం, దాని కింద ఇంగ్లీష్ లెటర్స్ కూడా పర్టికులర్గా దాన్ని పెట్టేసి లెటర్స్ పెట్టేసి ఒక యాడ్ చేయటము తీసేయటము చూశాను నేను. శ్రీనివాస్ రెడ్డి నా పేరు ఒక అతను కూడా చూశాను నేను. ఒక కమెడియన్, అదే కామెడీ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి. ఆయన కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లే ఉన్నారు, వాళ్ళ పేరు కరెక్ట్గా నేను పర్టికులర్గా తీసుకోలేదు కానీ పేర్లు మాత్రం మార్చుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఏదో ఉంది అంటే ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి ఎదగాలంటే మనకి మార్గాలు ఎన్నో ఎత్తుక్కుంటారు అనేది మనం చెప్పుకున్నాం. దాంట్లో ఇది కూడా ఒక భాగమే. అంటే అక్కడ ఏదో ఉంది విషయం. మీరున్నారు, మీ పేరుంది శ్రవంతి, మీ పేరుంది, మీరు ఒక లెటర్ యాడ్ చేసుకోవటం తీసేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ స్థాయి నుంచి, యాంకర్ స్థాయి నుంచి మీరు పెద్ద స్టూడియో పెట్టే స్థాయికి ఎదిగారు. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ చెప్తారు, నేను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నాకు ఇది ఇట్లా వచ్చేసింది, నేను ఇలా ఎదగలిగాను అని చెప్పినప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది మీ బాటలో వస్తారు. సరే, మీకు అది యాదృచ్ఛికంగా జరిగిందా, మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీ యొక్క జాతకంలో, మీ యొక్క వాస్తు మార్గం ద్వారా సంథింగ్ ఏదన్నా కానీ ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేసుకున్నారో, లేదా మీ పేరు నేను మార్చాను, నేను మిమ్మల్ని మీ పలానా శ్రవంతిని నేను పేరు మార్చడం వల్ల ఇంత ఈ స్థాయిలోకి వచ్చిందని నేను హైలైట్ చేసుకోవడం వల్ల దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక క్రేజ్. నిజంగా జరుగుద్దా? జరిగినాయి. ఓకే, జరిగినాయి. అంటే ఎట్లా జరిగినాయి, దీన్ని ఏమంటారు సార్ అసలుకి? పేరు మార్చుకోవడానికి ఇది వచ్చేసరికి మనకి నామ సంఖ్య అంటారు దీన్ని. అంటే మన పేరులో ఉన్న నామ సంఖ్య లేదా ఒక కంపెనీలో ఉన్న నామ సంఖ్య. మీరు ఉన్నారు కదా, డబ్బులు ఊరికే రావు అంటారు, లలితా జ్యువెలర్స్, కిరణ్ కుమార్ గారు. వాళ్ళ లలితా జ్యువెలర్స్ చూడండి మీరు. లలిత అంటే స్పెల్లింగ్ LALITH అంత సహజంగా. ఇంకో పక్కన ఏ కూడా యాడ్ చేశారు చూడండి మీరు, లలిత దీర్ఘం ఉంటుంది లలితా జ్యువెలర్స్లో. అంటే ఆయన కూడా న్యూమరాలజీ ప్రకారంగానే యాడ్ చేశారు వాస్తవంగా. అలా చాలా ఉన్నాయి మనకు చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంపెనీ ఒక ఫరం పేరు కానీ, లేదా ఒక వ్యక్తి పేరు కానీ, లేదా ఒక ఇండస్ట్రీ పేరు కానీ, లేదా సినిమాకు సంబంధించిన వాళ్ళ యొక్క సంస్థ పేరు, లేదా వాళ్ళ టైటిల్, సినిమా టైటిల్ కానీ, ఇవన్నీ కూడా న్యూమరాలజీ ప్రకారంగా చూస్తుంటారు. ప్లస్ ఇలా రాసే విధానం గ్రాఫాలజీ ఉంటుంది. మళ్ళీ అందులో గ్రాఫాలజీ కూడా ఇలా రాస్తారు పేరు. మామూలుగా స్ట్రైట్గా రాసేదంటే కూడా మీరు చూడండి సినిమాల్లో కూడా ఇలా కొంచెం అలా పైకి అంటారు. అంటే ఇప్పుడు గోపీచంద్ సినిమాలో శౌర్యం, లక్ష్యం అట్లా యావత్ ఇచ్చి సున్నా వచ్చేలాగా అట్లా కాదు నేను చెప్తుంది. ఇంగ్లీష్ లెటర్స్ని, ఇంగ్లీష్ లెటర్ని పేరుని ఇలా రాస్తారు, పైకి రాస్తారు. అంటే మామూలుగా ఇలా ప్యారలల్గా రాయకుండా
పైకి రాస్తారు. ఓకే. అంటే దానికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మనం మీరు సంతకం పెట్టేటప్పుడు మామూలుగా సంతకం పెట్టిన దానికి ఇట్లా సంతకం ఇలా ఇలా గీసేసారనుకోండి, ఎంత యాటిట్యూడ్ ఉంటుంది తెలుసా మీకు? సంతకం చూస్తే చెప్పొచ్చు. అది యాటిట్యూడ్ అనే దానికంటే కూడా ఆత్మవిశ్వాసం, ఒక కాన్ఫిడెంట్, నేను ఏదైనా చేయగలను. కొంతమంది దగ్గర నిర్లక్ష్యం కనిపిస్తుంది అందులో, సంతకంలో కూడా. అంటే అది సపరేట్ సబ్జెక్ట్, గ్రాఫాలజీ అంటారు దాన్ని. ఓకే. ఆ గ్రాఫాలజీ వచ్చేసరికి మళ్ళీ దాన్ని వేరే విధంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ నామ సంఖ్య అనే దాంట్లో మనం వచ్చినప్పుడు చిన్న అక్షరాల దగ్గర నుంచి, అంటే కొన్ని పేర్లు వచ్చేసరికి 2 అక్షరాల పేర్లు ఉంటాయి. తెలుగులో 2 అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చేసరికి 4 అక్షరాలు 5 అక్షరాలు అలా ఉంటాయి. మనకు శివ పేరు ఉంది. శివ అంటే తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ 4 అక్షరాలు వస్తాయి. 4 SIVA శివ అనుకుందాం. అంతే, SIVA అని ఉంటుంది. శివ అనే SHIVA రాయరు, అట్లా రాయరు. శివ SIVA అనే రాస్తారు ఎక్కడున్నా కానీ. ఇప్పుడు ఆ 4 అక్షరాలు వచ్చేసరికి ఎంత కౌంట్ వస్తుంది అనే దగ్గర నుంచి ఇక పెద్ద పేర్లు ఉంటాయి. మనకు లాంగ్ చాలా పెద్ద పేరు పెట్టుకొని కూడా పిలిచేదంతా షార్ట్ కట్ అని పిలుస్తారు మళ్ళీ. అట్లా మనకి మినిమం ఒక 9 సంఖ్య మనకి. అంటే ఒక లెటర్ వచ్చేసరికి S అనేది 3 వచ్చింది సంఖ్య. S అనేది I అనేది 1 సంఖ్య. అంటే Sకి 3, Iకి 1, Vకి వచ్చేసరికి 6, Aకి వచ్చేసరికి 1. ఇప్పుడు మొత్తం కూడాలి ఇది. అంటే 4, 6, 11. దీని నెంబర్ వచ్చేసరికి 11 అయింది. 11 నెంబరు అంటే 1 + 1 అంటే 2 వచ్చింది. 2 అనేది ఈ వ్యక్తికి పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుస్తుంది? అతను డేట్ ఆఫ్ బర్త్ చూడాలా. ఓకే. అతను 2, 11, 20, 29 డేట్లో జన్మించాడు అనుకుందాం. వాళ్ళకు వచ్చేసరికి ఈ 2 నెంబరు అనుకూలమైన నెంబరు. ఓకే. అన్ని లెవెల్ వస్తున్నాయి. ఆల్రెడీ 2 వచ్చింది, నెక్స్ట్ 11 వచ్చింది. 11 కూడా 2 అవుతుంది. అదే 2 కానీ 11 కానీ 20 కానీ 29 ఈ తేదీలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ బర్త్ నెంబర్ 2 అంటారు. 2 వస్తుంది, 2 అంటారు. మళ్ళీ వాళ్ళ యొక్క బర్త్ నెంబరు ప్లస్ మంత్ ఇయర్ మొత్తం కలిపితే కూడితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ఆధారంగా ఇతనికి పిలిపించుకునే పేరు అని మెన్షన్ చేస్తాను ఇక్కడ. మనకి పెట్టిన పేరు కాకుండా అందరు పిలిచే వీర వెంకట శివకుమార్ సత్యనారాయణ అని పెట్టారు, కానీ పిలిచేది శివ అని పిలుస్తున్నారు. నేను అందుకని పిలిపించుకునే పేరు అని చెప్తున్నాను. పిలిపించుకునే పేరులో ఈ లెటర్లు అనేది ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి సరిపోతుందా లేదా, ఇది ఇంపార్టెంట్. అలా టాలీ చేస్తాం మనం. అట్లా మనకి వచ్చేసరికి నామసంఖ్యని ఏ నామసంఖ్య ఎవరికి సరిపోతుంది. ఒక నామసంఖ్య అనేది మీకు పనిచేస్తుంది అనుకోండి, 39 నెంబర్ మీకు పనిచేస్తుంది. అదే ఇంకొక నెంబర్కి 39 పనిచేయదు అంతే. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ డెస్టినీ ప్రకారంగా అది మీకు ఓకే. అదే మీకు వేరే 6 నెంబర్ కానీ ఇంకొక నెంబర్ ఉన్నవాళ్ళు ఉన్నారని అనుకుందాం, దానికి వచ్చేసరికి ఇది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రహానికి పడదు. మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అట్లా నామసంఖ్యలు కలవని వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు రావా? ఉంటేగా. మ్యారేజ్ వచ్చేసరికి మ్యారేజ్లో న్యూమరాలజీ కూడా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. న్యూమరాలజీ పక్కగా చూసుకోవాలి. నేను చాలామంది సినిమా సెలబ్రిటీస్కి కానీ పొలిటికల్ వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ పారిశ్రామికవేత్తలు నేను కొన్ని నేమ్స్ చూశాను. అంటే మనకి మన దగ్గరకు వచ్చినాయి కాకుండా కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్స్ తెలుస్తుంటాయి మనకి. జనరల్గా పెద్ద వాళ్ళ డేట్స్ మన మ్యారేజెస్ ఎప్పుడు దొరుకుతుందో మనకు కనిపిస్తూ ఉంటుంది. తెలుస్తుంది కదా మనకి, పేపర్లో రావటం లేదా టీవీలో చూడటం యూట్యూబ్లో అనేది మనకి వాళ్ళు ఈజీ అయిపోతుంది. అదే సమంత నాగ చైతన్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని మరీ చేసుకున్నారు. ఇప్పుడు చాలా డేట్స్ చాలామంది మన సినిమా యాక్టర్లు తీసుకుంటే మ్యాక్సిమం ఒక రాంగ్ నెంబర్లో మ్యారేజ్ చేసుకోవటమే. ఒక డైరెక్టర్, నాకు తెలుసు డైరెక్టర్ ఆయన, పేరు చెప్పను, బాగా తెలిసిన వ్యక్తి. అతను మ్యారేజ్ జరిగేటప్పుడు వాళ్ళు డైవర్స్ అయిద్దని నాకు ముందు తెలుసు. మరి మీరు ఎలా వెళ్ళారు సార్ పెళ్ళికి? తెలుసు, కానీ ఫస్ట్లో నాకు ఇట్లా పక్కన మీలాంటి నాకు పక్కన సహచరులతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, డైవర్స్ వస్తాయని ముందు చెప్పొచ్చు కదా. ఆ రోజు అట్లా వినటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకంటే మీరే అన్నారు, ఇప్పుడు డేట్లు చూసుకొని చేసుకోవాలా, పెళ్ళి కూడా అట్లా చూసుకోవాలనేది. అదే కానీ ఏంటంటే మేము ఒక శాస్త్రం అనేదమ్మా సముద్రం లాంటిది. ఎంతో అధ్యయనం చేస్తుంటాం, ఎన్నో పరిశోధనలు చేస్తుంటాం, పరిశీలన చేస్తుంటాం. ప్లస్ ఇప్పుడు మనం చెప్తే వినే వరకు అయితే పర్వాలేదు, చెప్తాము. అసలు వినరనుకున్నప్పుడు చెప్పటమే ఉండదు. వాళ్ళు ఇక్కడ దాకా రారు, ఇంత దాకా వీళ్ళు ఆలోచించరు అనుకున్నప్పుడు మేము చెప్పడం అనేది కూడా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ పదము డైరెక్ట్ విషయం వచ్చేసరికి
నేను పరిశీలన పెట్టుకున్నాను. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్నారు. పక్కన వాళ్ళకి చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళకి పక్కన ఈ డేట్లో మ్యారేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు సరిగా ఉండటానికి అవకాశం లేదని చెప్పేసి 1 ఇయర్ 2 ఇయర్ దాకా బ్రహ్మాండంగా ఉన్నారు. అప్పుడప్పుడు నాతో మాట్లాడేవాళ్ళు, నాతో శాస్త్రపరమైన డిస్కస్ చేసేవాళ్ళు. ఈ సందర్భం ఎత్తుతూ ఉంటుంటారు. అంటే నేను చెప్పాను కాబట్టి వాళ్ళు డైవర్స్ తీసుకోవాలని నేను అనుకోను. నాది కాదు అది, నేను చెప్పేది కాదు, శాస్త్రం చెప్తుంది అది. కాకపోతే నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, మరి మీరు చెప్పారు కదా ఇట్లా వాళ్ళిద్దరి మధ్య వస్తుందని చెప్పేసి. సార్ అన్నీ జరుగుతాయి. అవతల వేణుస్వామి కూడా ఇవే చెప్తున్నాడు. వీళ్ళు ఉంటారు, వాళ్ళు పోతారు, ఈ సినిమా సక్సెస్ అయింది, ఆ సినిమా సక్సెస్ కాదు, ఈ డైరెక్టర్ ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు, నేను చెప్పాను కాబట్టే తీసుకున్నాడు అని 100 చెప్తారు, 2 జరుగుతాయి, మిగిలిన 90 ఓకే అట్లా కాదు. ఇప్పుడు ఆయన చెప్పేది విధానం ఏంటంటే, ఆయన చెప్తా ఉంటుంటారు, రాయేస్తుంటారు. నేను వచ్చేసరికి నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్ చెప్పలేదు ఇట్లా పలానా ముందే నేను చెప్పలేదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర నేను ఇలా జరుగుతుందని చెప్పాను, నా శాస్త్రాన్ని పరిశీలన చేసుకోవడం కోసం. ఇది ఎంతవరకు నిజం అనేది నా పరిశోధనలో భాగంగా కొంతమంది చెప్పుంచుతాను ముందే. అప్పటికప్పుడు నేను చెప్పా కదా అని చెప్పడానికి లేకుండా ముందే చెప్పుంచుతా. ఎస్ అంటే నా కాన్ఫిడెంట్ కోసం, నా సబ్జెక్ట్ కోసం చెప్తా. అది కూడా నాకు నేను చెప్పుకుంటే కాదు, నాకు మనుషులు, నా దగ్గర ఉన్న మనుషులు చెప్తే ఎస్ నేను చెప్పింది కరెక్టే కదా, వాళ్ళకి తెలిసిన తెలియపోయినా నాకు ప్రామాణికం కావాలి ముందు మెయిన్. అందుకోసం అందులో భాగంగా చెప్పేవాడిని. చెప్పినప్పుడు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఒకసారి 2 సార్లు. ఇట్లా చెప్పావు కదా, చూడు చాలా బాగున్నారు, చాలా అన్యోన్యంగా ఉన్నారు, నువ్వు చెప్పిన దానికి ఎక్కడ ఈ దరిదాపుల్లో కూడా కనిపించేయట్లేదు అని చెప్పేసి. సరే ఓకే మంచిదే, నా శాస్త్రం కన్నా కూడా వాళ్ళు బాగుంటాం అనేది ఇంపార్టెంట్. కాకపోతే నేను అంటే కొన్ని మ్యారేజ్ డేట్స్ ఉంటాయి, అది చెప్తాను ఏ డేట్స్లో చేసుకోకూడదు అనేది. తర్వాత ఒక 6 నెలలకు 9 నెలలకు వచ్చేసరికి చిన్నగా ఒక రూమర్ వచ్చేసింది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య. రూమర్ రావటం, పేపర్లో రావటం, యూట్యూబ్లో మనకు తెలుసు కదా, చిన్నది వచ్చినా కానీ పెద్ద చేస్తూ ఉంటుంటారు. అలా వచ్చి అది నిజమైపోయింది. ఓకే. తర్వాత వాళ్ళు నన్ను అడగటం జరిగింది. అంటే దీనికి మ్యారేజ్ డేట్ అనేది ప్రధాన కారణం అని. ఎంగేజ్మెంట్ కూడా ఆ డేట్లో పెట్టుకోకూడదు. ఆ డేట్లు చెప్తాను ఇప్పుడు మీకు. 5, 14, 23 ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోవద్దు, ఎంగేజ్మెంట్ చేసుకోవద్దు. ఓకే. 4, 13, 22, 31 ఈ డేట్లో కూడా ఎంగేజ్మెంట్ వద్దు, మ్యారేజ్ వద్దు. ఓకే. 8, 17, 26 ఈ డేట్లో కూడా మ్యారేజ్ చేసుకుంటే నేను చెప్పిన ఈ 5, 4, 8 కాంబినేషన్ ఉన్న ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ విడిపోతారని కాదు, కానీ ఎక్కువ శాతం విడిపోవడానికి అవకాశం ఉంది. విడిపోకపోతే ఎప్పుడు నిరంతరం గొడవలు, ప్రశాంతత లేకపోవటం, స్వేచ్ఛగా ఉండలేకపోవటం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవటం, అనుమానాలు, అపార్థాలు, ఇప్పుడు ఏంట్లో సార్ అభిప్రాయ భేదాలు, చిన్న గొడవలు మంచిదే. నాకేదో సామెత కూడా ఉంది, గొడవలు లేని ఇల్లు చూపిస్తారు. పగలు గొడవ పడితే రాత్రికి ఒకటి అవుతారని. అంతవరకు ఓకే, అంతవరకు బాగుంటుంది. అంతకు మించి వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు శాడిజంగా ప్రవర్తించుకునే స్థాయికి వచ్చిందంటే అలానే కంటిన్యూ చేసుకోవటం కోసం, సమాజం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఒక ముసుగేసుకొని కాపురం చేస్తుంటే అది ఇబ్బందికరమైందే కదా. తప్పక తప్పించుకోలేక అక్కడ ఉంటున్నట్టు అదే ఇబ్బందికరమైంది. అలాగే చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న వస్తే అది ఇబ్బందికరమైందేం కాదు, మంచిదే. ఒకరికొకరికి చిన్న అభిప్రాయ భేదాలు వస్తే మళ్ళీ కలిసిపోవటం, ఒకరికొకరు ప్రేమతత్వం పెరిగిపోవటం ఇలా వస్తుంది. కానీ అంతకు మించి ఉంటున్నప్పుడు మాత్రం అంటే ఈ డేట్లో, నేను చెప్పిన డేట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. లేదా ఇద్దరి మధ్య ఫ్యామిలీ పరమైన రిలేషన్స్ బాగున్నా కానీ ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అందుకని టోటల్గా దానివల్ల పెట్టుబడి పెట్టేదేం కాదుగా. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 4, 5, 8 డేట్లలో మ్యారేజ్ చేసుకోవద్దు. మీకు తెలియదు, మీరు ఏం చేస్తారు, మీ మ్యారేజే చూసుకుంటారు, లేదా పక్కోడు చూసుకుంటారు. మేము వేల మ్యారేజెస్ని మేము మా పరిశీలన పెట్టుకుంటాం, పరిశోధన చేస్తుంటాం. ఎంతవరకు నిజం, శాస్త్రం ఇది చెప్తుంది. ఈ శాస్త్రం ఈ ఇద్దరు మనుషుల మధ్యలో ఎలాంటి ఫిట్టింగ్ లేకుండా బాగుండాలని కోరుకుంటున్నాం మనం. కానీ ఆ గ్రహాలు అనేది మ్యారేజెస్కు ఒప్పుకోవట్లేదు. ఒక రిలేషన్కి వచ్చేసరికి బుధుడు, రాహువు, శని ఈ రిలేషన్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషితోటి
సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే ఇద్దరు సమానంగా ఉంటే ఉండవండి. అంటే ఒక్కరు పై స్థాయి ఒకరు కింది స్థాయి ఉన్నప్పుడు ఇద్దరికీ రిలేషన్ బాగుంటుంది. ఓకే. ఆ కోఆర్డినేషన్ కుదరాలి. అదే భార్యాభర్తల మధ్య కాదు, ఒక ఫ్రెండ్స్ మధ్య కానీ, ఒక ఆఫీసులో మీ కొలీగ్స్ మధ్య కానీ, మనకు తెలియకుండా మీరు చేసేది మీ కొలీగ్ చేసేది రెండు ఒకటే జాబు, ఒకే క్వాలిఫికేషన్తో వచ్చారు, మీరు ఒకటే శాలరీ, కానీ ఆ ఇద్దరిలో ఒక్కరు పై చేయి ఉంటుంది చూడండి. మానసికంగా అతను ఆరా లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆరాని అతను ప్రయోగించడానికి అతని కంటే తక్కువగా ఉన్న ఆరా వాళ్ళని చూసుకుంటాడు అతను. ఏదైనా మాట్లాడేటప్పుడు వాదించేటప్పుడు ఇది ఎట్లా అంటే అది ఎట్లా కాదు అనేవాడిని అతను దగ్గర పెట్టుకోడు. అతను తానా అంటే అతను తందానా అంటే ఓకే హ్యాపీ. ఈ కింద స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు ఏమైందో ఒక మాట అవునంటే మనం కూడా సరిపోద్ది కదా, ఎందుకు కాదనుకొని మన ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోవటం అని కనుక ఎప్పుడైతే ఇతను సర్దుకుపోయాడో దాన్ని అతను గమనిస్తాడు. ఓకే. దాన్ని అలవాటు చేసుకుంటారు, ఇద్దరికి అలవాటు అయిపోయింది. అప్పుడు అతనేమో ఇతన్ని గౌరవిస్తాడు, ఇతను అతన్ని గౌరవించినట్టుగా నటిస్తుంటాడు. దానివల్ల ప్రమాదం లేదు కదా అనుకుంటాడు. అతనే మానసికంగా చదువు చెప్పుకుంటాడు. ఆ రిలేషన్ అలా 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 సాగిపోతూ ఉంటుంటుంది. అట్లా భార్యాభర్తల మధ్య ఉండటానికి అవకాశం తక్కువ ఉంది. ఏం చూసి నువ్వు చెప్పింది అన్నిటికీ నిన్ను తలోపాలు చెప్పండి అని భార్య అనుకోవచ్చు. భార్య చెప్పేదానికి కానీ భార్య సహజంగా ఏంటంటే కొంతమందికి ఒక నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. ఈ ప్రపంచంలో క్వశ్చన్ అనేది ఒకటే ఉంటుంది, ఎప్పుడు ఆన్సర్లే మారిపోతూ ఉంటుంటాయి. నీ సమయస్ఫూర్తితో కానీ నువ్వు తీసుకున్న జ్ఞానం ప్రకారంగా కానీ క్వశ్చన్కి సమాధానం మారిపోతూ ఉంటుంది. మిమ్మల్ని చిన్నప్పుడు మీకు 10-15 సంవత్సరాలు వేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తే అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అదే క్వశ్చన్ ఒక ఏజ్, ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత 20-25 మధ్యలో అదే క్వశ్చన్ మళ్ళీ వేస్తే సమాధానం అది ఉండదు. అది ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, ఇంకొకటి మారిపోద్ది. కొంచెం మెచ్యూర్ లెవెల్ వచ్చి, కొంచెం మ్యారేజ్ వచ్చి, పిల్లలు, బాధ్యత ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ వేరుగా ఉంటుంది. కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వైరాగ్య భావంతో ఇంకొక రకంగా ఉండొచ్చు ఆన్సర్లు. అట్లా ఆ క్రమంలో భార్యాభర్తల మధ్య వచ్చేసరికి మెయిన్ ఒకరు అన్నదానికి ఇంకొకరు ఒప్పుకోలేకపోవటానికి కానీ, లేదా మనుషుల మధ్య ఇతని థాట్ ప్రాసెస్ వేరుగా ఉండొచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరుగా ఉండొచ్చు. ఈ రెండింటి కలవపోవచ్చు. ఇతను ఏదో ఒక ఊహం చేసి ఉండవచ్చు, అది ఎప్పుడు అని చెప్పేసి భార్య ఒత్తిడి తేవచ్చు, దాని మీద ఘర్షణ రావచ్చు. చిన్న కూరలో ఉప్పు చాలని అన్నదానికే తగాదలయ్యి, గొడవలయ్యి, స్టేషన్ పోయి విడాకులు దాకా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సర్దుకుపోవడానికి ఎలాంటి పెద్దదైనా సర్దుకుపోవచ్చు. ఒక అనరాని మాట భర్త అన్నప్పుడు దాన్ని ఏ రకంగానూ మనసుకు తీసుకోకూడదు, మైండ్కి తీసుకోకూడదు. దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వాలి అనుకున్న సంఘటన కూడా, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కామ్గా ఉండి సంయమనం పాటించినప్పుడు ఏమి ఉండదు. చిన్నదానికి కూడా పెద్దగా మాట్లాడి పెద్దది చేసుకుంటే ఆ సమయం కోల్పోవటం కానీ, ఎక్కడైతే ఆ స్థితప్రజ్ఞత పోయిందో వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి కూడా మ్యారేజ్ డేట్స్ రీజన్ అంటారు. మ్యారేజ్ డేట్ బాగా రీజన్. ఓకే. 1-2 చూసి చెప్పట్లేదు మేము, చాలా 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 చూసాం. ఇది గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు నేను. చాలామంది ఏం చేస్తారంటే, మాకు ఆ డేట్ తప్పితే మ్యారేజ్ లేదు, కళ్యాణ మండపాలు లేవు, లేకపోతే అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, మ్యారేజ్ చేసి పంపించాలి, లేదా మళ్ళీ మాకు చోదకం వస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసవాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు పెళ్లి చూడాలంటున్నారు అని చెప్పేసి రకరకాల కారణాలతోటి చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది ముహూర్తాలు పెట్టేక చేస్తుంది. జ్యోతిష ప్రకారంగా, నామనక్షత్రం ప్రకారంగా, ఆ తారాబలం చూసి, తిథి చూసి వీళ్ళిద్దరికి బాగుందని చెప్పేసి జ్యోతిష్ ప్రకారంగా చూస్తున్నారుగా. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఏదో రకంగా ఇతను ఆస్ట్రాలజీలో కానీ ఈ యొక్క పండితులు అని తెలిసిన వ్యక్తితోనే వీళ్ళు ముహూర్తం పెట్టిస్తున్నారు కదా, అవి ఫెయిల్ అయిపోతున్నాయి కదా. అదే డౌట్స్ అని మాకు. మరి అవతల వేణుస్వామి కూడా ఈ న్యూమరాలజీ గురించి వీళ్ళు పోతారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు విడాకులు తీసుకుంటారు అని మస్తు ఆయన న్యూమరాలజీ గురించి చెప్పాడు.
ఆయన వచ్చేసరికి వాళ్ళిద్దరు జాతకం గురించి చెప్తాడు, జాతకాల గురించి. లగ్న బలాలు, అదే అదే. వాళ్ళిద్దరు కుదరదు అంటే వాళ్ళకి ఆయన జాతకం అది, ఆయన సబ్జెక్ట్ అది. ఓకే. ఆయన సబ్జెక్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఒకరు మనం అనటానికి లేదు. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఇది. ఓకే. నాకు నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే వాస్తుపరమైన లోపాలు ఉన్నప్పుడు కూడా మాకు తెలిసిపోద్ది ముందే. ఒక ఇంటికి వెళ్ళామంటే వాస్తుపరంగా చూసామంటే ఇంట్లో వాళ్ళు భార్యాభర్తల మధ్య ఇప్పుడు గొడవలు ఉంటాయి, ఈ లోపం ఉంది కాబట్టి సఖ్యత ఉండదు, విడిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మాకు తెలిసిపోద్ది. అదే రకంగా డేట్ ఆఫ్ బర్త్ చూడగానే నియమాల ప్రకారంగా అది కూడా తెలిసిపోద్ది. సరే మ్యారేజ్ డేట్ చెప్పగానే నేను లైవ్ ప్రోగ్రామ్ చేసిన ఎక్కడ చేసినా కానీ ఎక్కడికన్నా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కానీ నాకు ఫోన్ ద్వారా ఇప్పుడు చెప్పినప్పుడు ముందు ఫస్ట్ అడిగేది మ్యారేజ్ డేట్ అడుగుతాను నేను. ఓకే. ముందు అసలు నా కోసం అడుగుతాను నేను, వాళ్ళ కోసం కాదు. నేను నా సబ్జెక్ట్ కోసం అడుగుతా. అది లేదా ఒక్కోసారి ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకండి మ్యారేజ్ అంటే నేను ఈ 3 డేట్లు చెప్తాను, ముందే చెప్తాను నేను. ఈ డేట్లో మీకు మ్యారేజ్ అయిందంటే కరెక్టే అని మీరు చెప్పింది మాది 8వ తారీఖు మ్యారేజ్ అని చెప్తారు, లేదా 23 మ్యారేజ్ అని చెప్తారు. ముందే అడుగుతా నేను, ఎస్ ఇది కరెక్టే అంటే. ఇంకా పరిశ్రమ చేస్తూ ఉన్నాం మనం. నిరంతర విద్యార్థిలాగా ఉంటుంటేనే మనకు తెలుస్తుంటాయి విషయాలు. లేదా నాకు చాలా తెలుసు ఇంకెంతకన్నా ఏం లేదనుకుంటే ఇక మనం అక్కడితో అయిపోవటమే. అలా కాదు, నిరంతరం విద్యార్థిలాగా ఉంటాను నేను. సబ్జెక్ట్ ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం, ప్రయోగాలు చేస్తాం. అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రయోగాలు ఏం కాదు, అంటే ఎట్లనే మన దృష్టికి వచ్చిన వాటి మీద ఎంతవరకు నిజం అనేది చెప్పేసి ఒక పరిశీలనలు చేసుకోవటం. ఎప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ కనుక ఏ రకంగా అయితే ఎప్పుడు పిల్లలకు నెక్స్ట్ ఏ పాఠం చెప్పాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా మేము కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ మంచి రిజల్ట్స్ ఇవ్వటానికి మాకు తెలిసినంతవరకు కూడా శాయశక్తిలో వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. న్యూమరాలజీ ప్రకారం పేర్లో ఏ సంఖ్య ఉంటే మంచిదంటారు సార్? ఇప్పుడు చెప్పాను మీకు ఇందాక కూడా ఒకటి, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక నామ సంఖ్య ఇంకో మనిషి పనికిరాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు నా డ్రెస్ వచ్చేసరికి నాకు సరిపోతుంది, నాకన్నా హైట్ ఉన్నవాడికి నాకు సరిపోదు, నాకన్నా తక్కువ ఉన్నవాడికి సరిపోదు, నాలాగా ఉన్న సైజులు ఉన్న వాళ్ళకి కొంచెం ఇంచుమించుకు సరిపోతుంది. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఆధారంగా ఈ పేరు సరిపోద్ది. అట్లా దానికి లెక్క అనమాట. అది సపరేట్ సబ్జెక్టు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం.